శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 9వ వార్షికోత్సవం శనివారం నెల్లూరులోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 9వ వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్లు కొండారెడ్డి, లక్ష్మి మాట్లాడుతూ శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలైన సందర్భంగా 9వ వార్షికోత్సవాన్ని ఈరోజు టౌన్ హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. మా స్కూల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. తక్కువ ఫీజుతో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. మా స్కూల్లో శిక్షణ పొందిన అధ్యాపకుల చేత విద్యా బోధన అందిస్తున్నామన్నారు. విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం తమ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధిస్తూ తమ స్కూలుకు మంచి పేరు ప్రతిష్టలు ఈ స్కూల్ విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్సా రాష్ట్ర అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా, కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ కాళేశా బాషా, స్కూల్ కరెస్పాండెంట్లు, స్కూల్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ మేధ 9వ వార్షికోత్సవానికి విచ్చేసిన అతిథులకు మరియు తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు అన్వర్ బాషా. నేను ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి కొండారెడ్డి, శ్రీ మేధా స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి కొండారెడ్డి మన నెల్లూరు సిటీ యొక్క జనరల్ సెక్రటరీ. వారు అద్భుతంగా మా అసోసియేషన్ సభ్యులకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ఇంకోవైపు స్కూల్ని కూడా చాలా జాగ్రత్తగా మంచి క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధుల్ని నేర్పిస్తున్నారు. మరి దానికి తార్కాణము వారి సాధిస్తున్న విజయాలు. ఈ 9 సంవత్సరాల్లో 10కి 10 పాయింట్లు రావడం అయితేనేమి, అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్లో కానీ, కరాటే కాంపిటీషన్లో కానీ, మిగిలిన అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళ విద్యార్థుల్ని ముందు ఉంచాలనే తలంపుతో వారు చేస్తున్న ప్రయత్నం ముందుకు తీసుకెళ్తూనే ఉంది. దానికి అయితే వీరు పెట్టిన ప్రాంతం ముస్లిమ్స్ ఎక్కువ జనాభా ఉండే ప్రాంతంలో పెట్టారు. మరి అక్కడ ఉండే పిల్లల్ని చాలా బాగా తీర్చిదిద్దుతూ వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ అద్భుతమైన ప్రతిభని బయటికి తీస్తూ వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేస్తున్నారు. మరి ఇలాంటి కొండారెడ్డి వారి శ్రీమతి లక్ష్మి గారు ఎంతో కష్టపడుతున్నారు. వారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున కూడా ఎప్పుడు మా సహాయక సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ వారు మరెన్నో ఉన్నత శిఖరాల్ని పిల్లల్లో సాధిస్తారని నమ్ముతూ పేరెంట్స్ ఇంకా మరికొంత సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ మేధ స్కూల్ పెద్ద బజార్ నెల్లూరు నందు గల విద్యా సంస్థ నందు 9వ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా గారికి, అలాగే రాణా ప్రమోద్ రెడ్డి గారు, కృష్ణ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్, అలాగే ఎస్కే కాళేశా బాషా గారు, గవర్నమెంట్ వైద్యులు, అలాగే ఇతర స్కూల్ కరెస్పాండెంట్ మిత్రులు అందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడానికి ముఖ్య కారణం తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు. వారి యొక్క సహాయ సహకారాలతోటి మా ఈ యొక్క విద్యా సంస్థ యొక్క 9 సంవత్సరాల యొక్క ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. అలాగే మున్ముందు కూడాను వారి యొక్క సహాయ సహకారాలతోటి మరెన్నో విజయాలను సాధిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా విద్యా సంస్థలో ఇటు చదువు పరంగాను మరియు చదువుతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలను, అలాగే మరియు చెస్, అలాగే ఆర్చరీ, నెక్స్ట్ మనకి ఇలాంటి టోర్నమెంట్స్ కావచ్చు, మిగతా మనకి టైక్వాండో కానివ్వండి, ఏరోబిక్స్ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలను కూడాను మా విద్యా సంస్థ నందు విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఎక్స్ట్రా కో-కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించడం వల్ల విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పని తెలియజేస్తున్నాము. విద్యలో మనం చూసుకున్నట్లయితే మా విద్యా సంస్థ నందు అనుభవమైనటువంటి అంకిత భావంతో కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీరి యొక్క సహకారంతో విద్యార్థులు తాగినటువంటి విద్యను మరియు నైపుణ్యాలను మేము వెలికితీయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రోగ్రాం మేము ఇక్కడ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
థ్యాంక్ యూ.